అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గద్వాల జిల్లా వడ్డేపల్లిలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో సంచలనం రేపుతున్నాయి. 10 వార్డులకు గాను 8 స్థానాల్లో గెలిచింది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఇక ఎంపీ డీకే అరుణిత పట్టుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఢీకొట్టింది పార్టీ. అయితే పట్టు నిరూపించుకున్నారు వడ్డేపల్లి శ్రీనివాస్. సింహం గుర్తుపై 8 మంది అభ్యర్థులను గెలిపించుకున్నారు వడ్డేపల్లి శ్రీనివాస్. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసి వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు వడ్డేపల్లి శ్రీనివాస్. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కో వార్డును గెలుచుకోవడం జరిగింది. సో గద్వాల జిల్లాలో ఉన్నటువంటి వడ్డేపల్లి మున్సిపాలిటీ అత్యంత కీలకమైనటువంటి మున్సిపాలిటీ. సో ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్కి చెందినటువంటి వడ్డేపల్లి శ్రీనివాస్ తన యొక్క మొత్తం 8 స్థానాలను కైవసం చేసుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికార కాంగ్రెస్తో పాటుగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒక్కో వార్డుకి మాత్రమే పరిమితమైనవి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కొంతవరకు హిస్టరీ అనేదే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్క మున్సిపాలిటీ కైవసం చేసుకున్న అధికార ప్రతిపక్షాలకి మాత్రం ఆ మున్సిపాలిటీని దూరం చేసినటువంటి వైనం కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం కూడా రిజల్ట్ వెలువడుతున్న తరుణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ అలాగే ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీకి అటు బీజేపీ పార్టీకి కూడా షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పెద్ద ఎత్తున షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీ చాలా కీలక మున్సిపాలిటీ. ఈ ఏదైతే ఇండిపెండెంట్ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ కి సంబంధించినటువంటి ఈ ఏదైతే సింహం గుర్తుందో అది దాదాపు 8 మందితో మొత్తం 10 వార్డులు ఉన్నాయి. దాంట్లో ఆ 10 వార్డుల్లో 8 మంది ఏదైతే ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి దీనికి సంబంధించిన వాళ్ళు 8 మంది గెలిచిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అయితే షాక్ ఇచ్చినారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వడ్డేపల్లికి సంబంధించినటువంటి శ్రీనివాస్ నాయకత్వంలో ఇదంతా కూడా నడిచింది. ఆ మున్సిపాలిటీ మొత్తం కూడా శ్రీనివాస్ కు సంబంధించినటువంటి వ్యక్తులను నిలబెట్టారు. అక్కడ చాలా స్పష్టంగా అక్కడ విజయాన్ని వాళ్ళు ఎంచుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా మునూరు కాపుకు సంబంధించినటువంటి సామాజిక వర్గంతో ఆయన ఉన్నారు. ఆ సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఓటర్లను కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సామాజిక వర్గం పెద్ద ఎత్తున అంటే పొలిటికల్ గా ప్రభావం చూసే అవకాశం ఉంటది. కాబట్టి ప్రస్తుతం అంటే ఈ జిల్లాకి అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ విజయం ఎందుకు ఇంత కీలకంగా మారింది, ఈ విజయాన్ని ఎందుకు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విజయాన్ని ఎందుకు చెప్పుకుంటున్నారంటే ముఖ్యంగా ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ కు కావచ్చు అలాగే గద్వాల జిల్లాకు సంబంధించి కూడా దాదాపు ప్రస్తుతం ఏదైతే అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధాన అడ్డ. గతంలో మనం హిస్టరీ కనుక చూస్తే డీకే అరుణ అప్పుడు 2004 నుంచి కూడా 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆమె దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితి. దాని తర్వాత మొత్తం కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బండ్ల కృష్ణ మనోహర్ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి ఉన్నాడు, ఆయన 2018 అలాగే 2023 కూడా గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతా ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అక్కడ సతీష్, మరోవైపు ఈ ఎన్నికల్లో కవిత సపోర్టు ఈ విజయానికి ఎంతవరకు కలిసి వచ్చింది అనుకోవాలి? అంటే డెఫినెట్ గా ఇక్కడ ఆయన సొంత నాయకత్వం ఉంది. సొంత వడ్డపల్లిలో ఆయనని ముఖ్యంగా సీనన్న అని పిలుస్తారు, వడ్డేపల్లి సీనన్న అని పిలుస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఏ పార్టీకో లేకపోతే ఈ జాగృతిలో వాళ్ళు జాగృతి తరఫున సపోర్ట్ అడిగారు, సపోర్ట్ ఇచ్చారు. అంతేగాని ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది ఈ శ్రీనివాస్ నాయకత్వంలోనే ఈ 8 మంది కూడా గెలిచారు. ఇక్కడ ఏ పార్టీకి కూడా పెద్ద అంటే గ్రౌండ్ లో ఏ పార్టీ కూడా పనిచేయలే అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన శ్రీనివాస్ నాయకత్వం ఏదైతే ఉందో అదే పనిచేసింది. జాగృతికి కూడా ఇక్కడ అంటే గతంలో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి బీఆర్ఎస్ లో పనిచేసిన పరిస్థితి ఉంది. గత కొన్ని సంవత్సరాలు కూడా ఆయన బీఆర్ఎస్ లో కొన్ని కీలక పదవులు లోకల్ గా ఉన్నటువంటి జడ్పీ చైర్మన్ కావచ్చు ఇట్లాంటి పదవులు అనుభవించినట్టు తెలుస్తా ఉంది. అంటే ముఖ్యంగా ఆయన లీడర్షిప్ వల్లనే గెలిచారు తప్ప ఇక్కడ ఇటు జాగృతి గాని అటు బీఆర్ఎస్ గాని పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. ఈ బ్యాక్వర్డ్ క్లాక్ సంబంధించి పెద్ద ఎత్తున ఆల్ ఇండియా
ఈ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళే పనిచేశారు తప్ప ఇక్కడ ఎవరికి కూడా క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు సిరాజ్. ముఖ్యంగా ఆ శ్రీనివాస్ సతీష్ మీరు అన్నట్లుగా కొంతవరకు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఉమ్మడి సొంత జిల్లా ఒకటి ప్రభావం, రెండు అక్కడ బీజేపీ ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మూడు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్ గా కనబడుతున్నటువంటి అంశం అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ఓటర్లు పార్టీకి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అలా అనుకోవచ్చా? ముఖ్యంగా నేను అదే చెప్తున్నాను. గత 2 దశాబ్దాలుగా అంటే 2004 నుంచి కూడా డీకే అరుణ ఉంది. డీకే అరుణ గతంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలోనే ఉంది, తర్వాత ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఎంపీగా ఉన్నారు. సో అక్కడ అయినా ఆమెకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా జనాలు చూడలేరు. దాంతో పాటు కృష్ణ మనోహర్ లోకల్ ఎమ్మెల్యే, ఆయనను కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి ఉంది. అక్కడ డీసీసీగా రాజీవ్ రెడ్డి ఉన్నారు. ముఖ్యంగా అక్కడ లోకల్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత క్యాడర్ ఉన్న, కొంత బలం ఉన్నటువంటి సరిత తిరుపతయ్య కూడా అక్కడ పనిచేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎవ్వరి నాయకత్వం కూడా అక్కడ పనిచేయలేదు. ఓన్లీ శ్రీనివాస్ కు సంబంధించిన వాళ్ళే అక్కడ ముఖ్యంగా లోకల్ లీడర్ ని ఆ మున్సిపాలిటీలలో గాని ఆ వార్డులలో గాని ఎవరైతే ఆపద వచ్చినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఎవరు వస్తారనేది చూసే ఓటేశారు తప్ప ఏ పార్టీకి మాత్రం చూసి ఓటేయాలనేది, ఓటు వేయలేదనేది స్పష్టంగా కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ గద్వాల జిల్లాకు సంబంధించి ఈ వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉమ్మడి రేవంత్ రెడ్డి జిల్లా. సో రేవంత్ రెడ్డి జిల్లా కాబట్టి పెద్ద ఎత్తున సెన్సేషనల్ గా మారిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం గద్వాల జిల్లా వడ్డేపల్లిలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 10 వార్డులకు గాను 8 వార్డులను కైవసం చేసుకొని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మొత్తం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని ఢీకొట్టింది ఈ పార్టీ. తన యొక్క పట్టును నిరూపించుకున్నారు వడ్డేపల్లి శ్రీనివాస్. సో సింహం గుర్తుపైన మొత్తం 8 స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఒక్కో స్థానానికి మాత్రమే, అంటే ఒక్కో వార్డుకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కనబడుతుంది.